నువ్వు ఎంత తెలివిగా ఆడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, నేను ఓడిపోవడం తెలియని దాన్ని. ఏదైతే అదవుతుంది. ఈరోజు గగన్ గారు నా మెడలో తాళి కట్టాల్సిందే. బావగారు, నా మాట నేను నిలబెట్టుకున్నాను. నా చెల్లి సంతోషం కోసం క్షణం కూడా ఆలోచించకుండా మీ చెల్లి మెడలో తాళి కట్టాను. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు మీ మాట నిలబెట్టుకోండి. ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది బావగారు. మీరిద్దరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది. విడాకుల పత్రాలు మాయమవడం, భూమి టైమింగ్ చూసి రావడం, ఇదంతా కోయిన్సిడెన్స్ అని అనిపించడం లేదు. బావగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్లి పీటల దాకా వచ్చాక నేనింకా నాటకాలు ఎందుకు ఆడతాను? కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. విడాకులు లేకుండా భార్య బ్రతికుండగానే ఇంకో పెళ్లి జరగదు. జరగనివ్వను. ఇది మొండితనం కాదు, ఒక భార్య హక్కు. ఒక బంధం కోసం చేసే పోరాటం. హక్క, నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా హక్కు? విడాకుల పత్రాల మీద సంతకం పెట్టిన రోజు నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాక గుర్తొచ్చిందా? భార్య అనేది సంతకం పెడితే పోయే బంధం కాదు తారా. గుండెల్లో పెట్టుకున్న మనిషిని ఒక కాగితం చింపేసి మర్చిపోలేం. నువ్వు నీ స్వార్థంతో గెలవాలనుకుంటున్నావు, నేను నా ప్రేమతో గెలవాలనుకుంటున్నాను. అదే మనిద్దరి మధ్య ఉన్న తేడా. చాలమ్మా, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు ఈ గొడవని? ఒకవైపు నా కొడుకు, ఒకవైపు నా కోడలు, ఇద్దరూ బతికుండగానే చచ్చిపోతున్నారు. నాకిది పెళ్లి మండపంలా కనిపించడం లేదు, రచ్చబండలా కనిపిస్తోంది.